ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు సిబిఐ కోర్టులో కూడా రెగ్యులర్ విచారణ మొదలు పెట్టాల్సిందే, మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాల్సిందే అని ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఈ చోట కర్మ ఈ చోటేనని మరొక్కసారి నిజమైందండి. ఈరోజు ధర్మ పోరాటం చేసేవారు ఈరోజు ఎన్ని సీట్లు గెలుచుకున్నారు, కౌరవ సభ నడిపిస్తున్న వారు కనీసం కౌరవ సభ ఈరోజు గౌరవ సభగా మారింది కాబట్టి వారు అడుగు పెట్టడానికి కూడా అర్హత కోల్పోయారు. అదంతా ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యం మనం చూసాం. కానీ ఈరోజు సిబిఐ కేసులు తిరగదోడుతున్నారంటే అది నీ అనుభవించాల్సినటువంటి కర్మ. 45,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చావు? జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు తాకట్టు పెట్టుకుంటే కానీ నేను పార్టీ ఫండ్ జనరేట్ అవ్వదు, నేను ప్రచారం కూడా చేయలేను అనే పరిస్థితికి, తాకట్టు పెట్టి లోన్ కూడా రాని పరిస్థితుల్లో చంద్రబాబు గారితో అసెంబ్లీకి ఒక లెటర్ రాసిన లెటర్ కూడా మా దగ్గర ఈ రోజుకి భద్రపరిచి ఒరిజినల్ లెటర్ ఉందండి. ఆ లెటర్ రాసినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, తర్వాత అఫిడవిట్లో మీ పరిస్థితులు ఎందుకు అలా మారిపోయాయి? మీ జీతం ఎంతో తెలుసా? ఎమ్మెల్యేకి మీ ఖర్చులు ఎంతో తెలుసా? సపోజ్ జీతం 2.5 లక్షలు అనుకోండి, మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి మంది ఎంతో తెలుసా? అంటే పాపం గన్మెన్లు, బౌన్సర్లు వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలి కదా. అంటే మీ 2.5 లక్షల జీతం సరిగా ఖర్చు పెడితే అక్కడే అయిపోతుంది. మరి ఎన్ని వేల కోట్ల ఆదాయాన్ని ట్యాక్స్గా కట్టారు? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు బెంగళూరులో ఏం చేసేవారు సార్? వేలు ముద్రలు అయిపోతే వేళ్ళు కట్ చేసి వేలు ముద్రలు వేయించుకున్నారా? అక్రమంగా భూములు కబ్జాలు చేయించారా? సో ఇవన్నీ కూడా చిట్టాపద్దులు చిత్రగుప్తుడి చేతుల్లో రాసి ఉందా ఎలా అంటావో అలాగే సిబిఐ కేసులో ఉన్నాయండి. ఛార్జ్షీట్లు అయిపోయినాయి, ట్రయల్కి వచ్చేసినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక ప్రతిరోజు అటెండ్ అవ్వాల్సినటువంటి తరుణం అండి. ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రిగా వచ్చాక ఆయన కోర్టుకి అటెండ్ అయినటువంటి పరిస్థితి తెలంగాణలో. అప్పుడు నేను అక్కడే ఉన్నా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ డోర్ లాక్ చేసి జడ్జి గారు వాళ్ళ అడ్వకేటు వీళ్ళ అడ్వకేట్లు మాత్రమే ఉన్నారు. ముద్దాయిలు A1 A2 A3 అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ధర్మాన్ ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు, ఆ బెటాలియన్ టీం అంతా ఉన్నారండి. ఒక్కసారి వచ్చాడు, ఒక్కసారి నేను అక్కడే ఉన్నా. రేప్ కేసులో పెట్టాల్సిన ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఆ కేసులు ఎలా వచ్చినాయి? అడుగడుగున మీకు సహకరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా కుక్కలు దొక్కారు తెలంగాణ ప్రజలు? ఈ అనుసంధానం ఏంటి? నీ చెల్లి ఈ రాష్ట్రాన్ని నమ్మక తెలంగాణలో వేసి తెలంగాణ కూడా నీ సాన్నిహిత్యుడే అని నమ్మని పరిస్థితిలో ఇంకొక రాష్ట్రానికి వెళదాం అనుకున్న పరిస్థితి. గత కేసు తెలుసు, చిన్నాయన మర్డర్ కేసు. చిన్నాయన రక్తపు మడుగుల మీద నీ వైసీపీ పార్టీ పునాదులు వేసుకుందంటూ నీ సొంత రక్తం పంచుకున్న చెల్లెలు లాంటి చెల్లెలు పాప అప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, రోజు రోజుకి ఆయన ఉచ్చు బిగుసుకుంటుంది. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఏ రోజు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు పరదాల జాటలో ఉన్న మహారాణి ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తుంది. ఒకటి మాట్లాడుతుంది, సేవ్ చేయాల్సిన వాడిని ఇరికిస్తుంది. కానీ దీని ఆంతర్యం ఏంటంటే మీరు తెలుసుకోండి, అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఇది తథ్యం. దానికి గల కారణాలు ఏం చెప్తారో తెలుసా? ఆయన 45,000 కోట్లు స్కాములు చెప్పరు, చిన్నాయన మర్డర్ కేసులు చెప్పడు, కోడికత్తి ఘటనలు చెప్పడు, గులగరాయి ఘటనలు చెప్పడు. నేను బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓడ్చుకోలేక 2 ప్రెస్ మీట్లు పెడితేనే నన్ను లోపలేసేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటారు. ఏమయ్యా, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకున్నంత మాత్రాన మాకేమీ ఒరగదు. కొడాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా మురుగుతున్నాడు, మేము పట్టించుకోవాలి. ఒక గజం వెళుతుంటే కుక్కలు మురుగుతుంటే ప్రతి కుక్కకి వెనక తిరిగి సమాధానం చెప్పే పరిస్థితుల్లో గజం ఉండదు. దాని బాధ్యతలు, బరువు బాధ్యతలు పెద్దవి, గొప్పవి, మిషనరీ కదా. మరి మనం ఈరోజు సునకానందం ఎందుకు పొందుతున్నాం? ఎందుకు ఈ ప్రెస్ మీటు? దాని ఆంతర్యం ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేస్తున్నాం? ఏం మెసేజ్ ఇస్తున్నాం? మీకుందా బుద్ధి జ్ఞానం ఉందా? జైలు గేటు బయట వచ్చి ఈరోజు ఈవీఎంలు బద్దలు కొడితే తప్పేంటా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేమన్నా నీ కార్లు బగలు కొట్టారనుకున్నారా? కారుని తగలు పెట్టుకున్నారనుకున్నారా? అది ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలను విధులకు ఆటంకపరుస్తున్నావు నువ్వు. సెక్షన్ 353 నమోదవుతుంది. మనం ఏం చదువుకోలేదు కదా, ఇది కదా మనకేం తెలుస్తుందిలే. చట్టం ఏంటి, చట్ట విరుద్ధం ఏంటి, రాజ్యాంగం ఏంటి మనకు తెలిస్తేనే కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చానన్న విషయం కూడా మర్చిపోయారు కదా మీరు. ఈరోజు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం కీలక ఘట్టం. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈవీఎంలు, బ్యాలెట్ ఓటింగ్.
ఇవి బద్దలు కొట్టేసి నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాలగర్భంలో కలిపేస్తానంటున్న నీలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు? అయినా పాపం పిన్నెల్లి గారు తప్పించుకుందామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లోకేష్ గారు అమెరికా నుంచి టెక్నాలజీ తెచ్చి నన్ను అక్కడ ప్రతిక్షేపించారు. అది నేనే, కానీ నా బొమ్మ నేను కాదు, నేను ఆ క్షణ అక్కడ లేను, నేను హౌస్ అరెస్ట్లో ఉన్నాను, ఇల్లు దాటి బయటికి రాలేదని వాడు బెయిల్ వేసుకున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, అసలు పబ్లిక్గా అక్కడ ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం కానీ లేదంటే ఈవీఎం పగలగొడుతున్న దృశ్యాల్లో కానీ స్పష్టంగా కానొస్తున్నా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ చెప్పారు, ఏమని ఈవీఎం పగలగొట్టారు, అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని సమాచారంతో మాకు ఓట్లు పట్టలేదని ఆ కోపం వచ్చింది, అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో పగలగొట్టాడు, తప్పేముంది అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఏదైతే నాయకుడు ఉన్నారో వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధినాయకుడు ఆయనే ఒప్పుకున్నారు. మరి ఈయనేమో నేను అక్కడికి వెళ్ళలేదు, నాకు సంబంధం లేదు, నేను దాడి చేయలేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటారు? ఇలాంటివి చాలా మా క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఉంటాయండి. ఒక మర్డర్ చేసినోడు ఒక వ్యక్తిని చంపేస్తుంటే పక్కన ఏంటి చంపేస్తే తప్పేంటి అంటే పోలీసుడు వాళ్ళు తన కాలర్ పట్టుకొని తీసుకొని లోపలికి వెళ్ళి అరెస్ట్ చేశారు. నేనేమన్నా హత్య చేశానా, హత్య చూశానా, ఆ మాట అంటే తప్పేంటి అంటే జడ్జి గారు తప్పయ్యా, తప్పు చేసిన వాడిని తప్పు అనాల, అది తప్పు కాదు అని సమర్థిస్తుంటే నిన్ను చూసి అది తప్పు కాదేమోనని 10 మంది పురమాయించుకుంటే నువ్వు అటువంటి తప్పుల్ని ప్రోత్సహించిన వాడి అవుతావు అంటూ అతనికి శిక్ష వేశారు. ఇది కూడా అంతే. ఈవీఎంలు బద్దలు కొట్టడం తప్పు, ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో అప్పటికి మీరు ముఖ్యమంత్రే కదా పాపం, ఆయన ఎమ్మెల్యేనే ఇంకా అవ్వలేదు కదా. సో అటువంటి వ్యక్తి కీలకపోని పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నువ్వు వాళ్ళని అలా రెచ్చగొట్టే దూరంలో తీసుకెళ్తే అది తప్పు. దయ ఉంచి న్యాయస్థానాలు న్యాయమూర్తులు గమనించండి, ఇది తప్పుని ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఉండాల్సింది కటకటాల్లో, జనజీవన స్రవంతిలో కాదు. ఉంటే ఇది కూడా అరణ్యకాండలాగా అయిపోతుంది, క్రూర ముఖాలు తిరిగిపోతాయి. ఎందుకంటే ఆయన సింహం అంటూ తొడలు కొడతాడు. సింహాలు అరణ్యాల్లో ఉండాలి కానీ జనజీవన స్రవంతిలో ఉండకూడదు కదా పాపం. సో నాకు తెలిసి దీన్ని కూడా దయవుంచి న్యాయమూర్తులు తప్పుగా పరిగణించండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ తప్పు చేస్తే జైలుకి వెళ్తారు, శిక్ష పడుతుంది, ఎమ్మెల్యేకైనా తప్పదు ఇలాంటి తప్పులు చేస్తే అని ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి రాజ్యాంగం కానీ మన ఐపీసీ సెక్షన్స్ కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ దానికి విరుద్ధంగా అవును తప్పేంటి, అవును మే 13న పాల్వాయి గేటు దగ్గర పగలగొట్టాడు, అతను రిగ్గింగ్ చేస్తే అతను పగలగొట్టాడుగా, అంటే రిగ్గింగ్ చేస్తే పగలగొట్టడా, అంటే రిగ్గింగ్ చేస్తాడా, అంటే రిగ్గింగ్ చేశాడా, ఎన్నిసార్లు రిగ్గింగ్ చేసి గెలిచాడేమో, ఇవన్నీ డౌట్స్ రావా సార్? ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ మేమైతే పాయింట్ రేస్ చేసి ఉండేవాళ్ళం. ఇలాంటి వాడిని బోనెక్కిస్తే 100 నిజాలు బయటకు వస్తాయేమో బహుశా కోడికత్తి సీన్ విషయంలో సాక్ష్యానికి కూడా రాడు. ఎందుకంటే అడ్వకేట్లు తెలియగల వాళ్ళు కదా, 100 క్వశ్చన్లు అడిగితే ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్తాడేమో అంటారు. కాదు, అతను తెలియకుండా నిజాలు చెప్పేస్తాడు. ఇప్పుడు చెప్పలా, బెయిల్ వేసుకునే వాడికి పెట్టుకున్న కారణాలు వేరు, ఈయన వచ్చి బెయిల్ చెడదొబ్బేశాడు. అంటే నువ్వు అనుభవించరా, నువ్వు జైల్లోనే ఉండు, నువ్వు బయటకు వస్తే సానుభూతి రాదు, నాకు కావాల్సింది సానుభూతి, నువ్వు బయట తిరగడం కాదంటూ లోపల మాట్లాడుకుని లోపల ఉన్నవాడిని లోపలే ఉంచేసి మేమేం చేస్తాం, అడ్వకేట్లు ఏం చేస్తారు, ఆ వీడియో రికార్డింగ్ జడ్జి గారికి వినిపించి ఇదిగోండి వాళ్ళ అధ్యక్షుడే ఒప్పుకున్నాడు, మే 11న పాల్వాయి గేటు దగ్గర అవును పగలకొట్టాడు, అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నారని పగలకొట్టాడు. రిగ్గింగ్ చేస్తే నువ్వు అప్పుడు ఎమ్మెల్యేవయ్యా, కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి కదా దాన్ని బట్టి ట్రేస్ అవుట్ చేసి ఎవరు చేశారో పట్టుకోవాలా. అంతేగాని పోనీ పగలకొట్టావు, పోలీసులు కనీసం కంప్లైంట్ వేసి గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా రాసినారు అంటే నువ్వు అంటే భయపడినారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేంటి సార్ పగలగొడతారు, మీ సార్ అలా చేసిన తప్పు మా ఉద్యోగాలు పోతే అని ఎందుకు అనలేదు, వారిని భయపెట్టినావు అంటే నువ్వు ఎవరినైనా భయపెట్టేస్తావు అనమాట. సో నిన్ను భయపెట్టేది ఏంటో తెలుసా, ప్రజాస్వామ్యం, ఓటింగ్ వేశారు కదా, ఓట్లు పగిలిపోయినాయి కదా, బూతులు, అర్థమైంది కదా విషయం. సో ఇలా ఉంటుందండి రాచరికానికి ప్రజాస్వామ్యానికి ఉండే వ్యత్యాసం. ఏది మాట్లాడుతున్నారో తెలియనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దయచేసి మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వకండి. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుని పక్కన పెట్టుకొని చార్టెడ్ ఫ్లైట్లో తిరిగి డీజేలు ఇచ్చినటువంటి మీరు, ఈరోజు ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి గారిని సమర్థించే మీరు, 25 లక్షలు ఖర్చు పెట్టి చార్టెడ్ ఫ్లైట్ దిగిన మీరు, నిన్న మొన్న ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో అనుకుంటాండి ఒక మైనర్ పిల్లల మీద అత్యాచారం చేస్తున్నాం ఎమ్మెల్యే, పాపం అతన్ని కూడా వెళ్ళి చూసి వస్తాడు. తప్పేంటి, ఏముంది తప్పు, అతను ఏం చేశాడు, చంపేయలేదుగా, అత్యాచారమేగా. అంటే గతంలో కూడా వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇదే కదా ఒక అత్యాచారానికి ఎంత గొడవ చేస్తారు ఏంటని అన్నారు. మరి అదే పద్ధతిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కూడా పరామర్శించే అవకాశం ఉందంటారా మేడం? 100% అండి. ఎందుకంటే తానేటి వనిత గారు చెప్పారు, అత్యాచారం చేయడానికి రాలేదంట, దొంగతనంకి చేయడానికి వచ్చాడంట, అనుకోకుండా ఆ అమ్మాయిని అలా చూసేటప్పటికి అత్యాచారం చేయాలనిపించిందంట.
ఒక మానసిక వికలాంగురాల్ని అత్యాచారానికి గురి కాబడితే అది చూడడానికి వచ్చిన చంద్రబాబు గారి మీద నోటీసులు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత మహిళా కమిషన్ చైర్మన్ గారండి. అసలు అనుకోకుండా జరిగింది, కావాలనే చేయలేదు అని మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు. చూడండి ఎంత వ్యత్యాసమో చూడండి. ఒక ఆడబిడ్డని రేప్ చేస్తే అది తప్పు, అది ఎంతటి వాడికైనా శిక్ష పడాలి, చర్య తీసుకుంటాం, దోషుల్ని పట్టుకుంటాం అన్న ఒక్క స్టేట్మెంటు 5 సంవత్సరాల కాలంలో వచ్చిందేమో అడగండి. ఆవిడ సొంత నియోజకవర్గంలో ఒక మనిషి తగలబెట్టుకొని తప్పుడు కేసులు వేస్తున్నారంటూ ఒక దళిత బిడ్డ స్టేషన్ ముందు తగలబడిపోతే ఆ తల్లి ఆ కుటుంబ సభ్యులు గర్జిస్తే హోమ్ మినిస్టర్ బయటికి రావాలి. ఈ చావుకు హోమ్ మినిస్టర్ కారణం అంటే రెండో రోజు హోమ్ మినిస్టర్ గారు కాదండి, మా బిడ్డ ఇలా చనిపోయాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, హోమ్ మినిస్టర్ తల్లి లాంటిదని మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఒక్క రోజులో ఏం చేసేయగలుగుతున్నారు? ఏముందిలే, మీరు చేస్తున్న మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మీరేం చేస్తున్నాడు, మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ప్రతీదీ రాష్ట్ర ప్రజలు గమనించే తరిమి కొట్టి అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనీయని పరిస్థితికి తీసుకొచ్చారు. సో మార్పు ప్రజల్లో బిగినైంది, ప్రతీదీ గమనిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న హోమ్ మినిస్టర్ ఎలా పరిగెడుతుంది, ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటూ ఎలా సమాధానం అకౌంటబిలిటీగా ఉంటుంది. అప్పట్లో హోమ్ మినిస్టర్ గారు సుమన్ టీవీలో మేము ఈ వంటలు వండుతాం, నాకు అవి ఇష్టం ఈ ఇష్టం అంటూ ఛానల్లో వీడియోలో కనపడమే కానీ ఒక్క డీజీపీతో కానీ ఒక్క డిఎస్పీతో కానీ ఏ రోజన్నా ఒక డీజీపీ ఆఫీస్ కానీ వచ్చి కానీ చేశారా అండి? మేడం ఇక్కడ ఇంకొక విషయం, మరి ఒక వైసీపీ మహిళా నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఒక బాలికను చంపేస్తే కనుక ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు అతను టీడీపీ కార్యకర్తనా అంటూ హంతకుడికి కూడా పార్టీ రంగులు పులిమే పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. మరి అదే ఒక బాలికని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలోనే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేప్ చేసిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయడం వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళ కాలేదు. మరి ఆ వ్యక్తి అయితే కనుక దొరకటం కూడా జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా బాపట్ల దగ్గర జరిగిన సంఘటన, ఆ సంఘటనలో కూడా 48 గంటల్లో అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు గత ప్రభుత్వంలో ఎందుకని మనకు కనపడలేదంటారు మేడం? అసలు పాపం అబ్బాయి గౌడ్ ఒక బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ, 10th క్లాస్ చదివే బిడ్డ, తన అక్కకు జరిగిన అత్యాచారం అంటూ ప్రశ్నిస్తే ఆ అబ్బాయిని కూడా కాల్చి చంపి సూసైడ్ చేసుకున్నాడంట. అవును, మరి 9th క్లాస్ పిల్లోడికి ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఉద్యోగం రాకుండా పోయింది, అప్పులు పాలైపోయాడు, అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇలాగ రాసి కేసు క్లోజ్ చేసినటువంటి పోలీసులను మేము చూసినాం. అదే రకంగా అమర్నాథ్ గౌడ్ అండి ఆ బిడ్డ. అదే రకంగా మీరు చూస్తే నిన్నటి రోజు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, గతం హోమ్ మినిస్టర్ గారు అప్పుడు మీరు చేయలేదు ఇప్పుడు ఎలా చేశారని, కూతవేటు దూరంలో తాడేపల్లికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే, గంజాయి వల్ల జరిగితే, సీసీ కెమెరాల అండర్లో దరిదాపుల్లో జరిగితే అక్కడే పట్టుకుని నేరగాడు పలానాడు అని తెలిసిన మన రెడ్డి గారు కదా అని వదిలిపెట్టినటువంటి తరుణాలు. అరే అరటి తోట తరగలబెట్టినోడి మీద ప్రేమ ఉంటే ఇంకొక అరటి తోట రాసివ్వు, ఒక ఇల్లు కట్టించివు, అంతేగాని ఎంపీ సీట్ ఇచ్చేస్తావా? నేరగాళ్ళని పెంచి పోషించేది, రాజకీయంలోకి తీసుకొచ్చేది, నేరస్తుల చరిత్ర కలిగింది నీ పార్టీ. చిత్తశుద్ధి కలిగి చదువుకున్న వారికే ప్రాధాన్యత కల్పించి ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెట్టిన చరిత్ర చంద్రబాబు గారి. బైరెడ్డి శబరి మాట్లాడుతుంటే పార్లమెంట్లో గర్జన మనకు వినపడలేదా? ఈరోజు అసెంబ్లీలో ఒక స్కూల్ టీచర్ని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ చేస్తే చదువుకున్న ఆ బిడ్డ చేస్తున్నటువంటివి మీ కంటికి కనపడట్లేదా? చదువు నీ క్వాలిఫికేషన్ ఏంటి అనడం తప్ప నీ ఆస్తి ఏంటి, నీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఏ రోజు ఏ ఒక్కరిని చంద్రబాబు గారు అడిగారు? మేమే ప్రత్యక్ష సాక్షులం. వెళ్ళగానే మీ నాన్నగారు ఏంటమ్మా, మీరు ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు సంపాదించారు, ఎంత పెట్టుకోగలుగుతారు, ఇవన్నీ అడగలేదండి. ఏం చదువుకున్నావు తల్లి అని అడగగల వ్యక్తి ఆయన. అదే రకంగా నిన్నటి రోజు అండి లోకేష్ గారు ఒక జీవో తెచ్చారు, వికలాంగులకు ఒక జీవో తెచ్చారు. ఒక చదువుకి ప్రాధాన్యత కల్పిస్తూ సీట్లు ఇచ్చిన వాళ్ళ తాతగారు చెనక్కాయల అరుణ్ గారికి డాక్టర్, కోడెల సుప్రసాద్ గారికి డాక్టర్. అలాంటి వృత్తిలోంచి బయటకు వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్లను మీరైతే చేయగలుగుతారు. మీరు రండి, మంచి సుపరిపాలన అందించాలి. చదువుకున్నోడికి చదువు విలువ తెలుస్తుంది, చదువుకున్నోడికి ఈ ప్రాజెక్టులు, ఈ నష్టాలు లాభాల గురించి తెలుస్తుంది. వేలుముద్రోళ్ళు మీరు కావాలంటే పంచాయతీలు చేయండి, పంచలు కట్టుకుని అసెంబ్లీలోకి రాకండి అంటూ అసెంబ్లీలో చదువుకున్న వాళ్ళకి, నిజాయితీ గల వాళ్ళకి ప్రాధాన్యత కల్పించిన ఎన్టీ రామారావు గారు అడుగుజాడల్లో చంద్రబాబు గారు అదే పునాదులు వేస్తూ చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తున్న తరుణంలో అదే రకంగా ఈరోజు లోకేష్ గారు ఒక అంగవికలాంగులకి ఒక జీవో తెచ్చారు. అదేంటంటే
జేఈ మెయిన్స్ ఐఐటీలో వాళ్ళకి సీట్లు వచ్చిన పలానా కారణంగా వాళ్ళ సీట్ ఆగిపోయింది. ఆ కాలంలో ఎందుకు అలా చేశారు, దానికి ఏం జరిగింది, మన తరపు నుంచి ఇలా సపోర్ట్ చేద్దామంటే సపోర్ట్తో అయ్యే పని కాదు, అది జీవో రిలీజ్ చేయాలి అంటూ ఒక 20 మంది పిల్లలు ఐఐటీలో చదువుకునే అవకాశం వస్తుందేమో అని అంటూ జీవో రిలీజ్ చేస్తే 40-50 మంది పైచిలకు ఈరోజు ఐఐటీలో ఈరోజు సీట్లు సంపాదించి నార్మల్ వ్యక్తులతో ధీటుగా చదువుకున్నారు. ఒక చదువుకున్న వాడికి కడుపున పుట్టాడరా, ఎక్కడో విదేశాల్లో చదువుకున్న వాడికి రాష్ట్రంలో చదువు ప్రాధాన్యత తెలుసురా. 10th క్లాస్ పేపర్లు కొట్టేసినోడికి ఏం తెలుస్తుంది, కోపం వచ్చిందని చిన్నాయన కొట్టినోడికి ఎందుకు తెలుస్తుంది? ఈరోజు రాజకీయం కోసం ఎవరెవరినో అర్రే ఇది చూడండి, గొడ్డలు వేటి అంటారు, గొడ్డలు కనపడదు, గులకరాయితో దాడి అంటారు, గులకరాయి కనపడదు, బలమైన కోడికత్తి గాయం అంటారు, పాపం బాధితుడు ఎంతవరకు కొట్టుకురాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సిస్టమేటిక్ మర్డర్స్ అండి ఇవన్నీ. అంటే మర్డర్ ప్లాన్ చేస్తారు కానీ ఐటెం దొరకదు. అది ఒక మార్క్ అనమాట. ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తాడు కదా మన జగన్ అన్న. గులకరాయి దొరకల, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్న గులకరాయి నేల మీద పడకుండా మాయమైపోయింది. కానీ గులకరాయి కొట్టినోడు దొరికాడు, కొట్టించుకున్న బాధితులకు ఒక్కన్ను పోయింది, ఒక్కన్ను ఉందేమో మరి తెలీదు, ఇంకొకరికి అయితే ఇక్కడే గాయం తగిలింది, గాయంకి కుట్లు వేశారు, ఆ కుట్లు కూడా 2-3 రోజుల్లో మానిపోయి చక్కటి చర్మం వచ్చింది. ఏ క్రీమ్ వాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పరు. సో ఈ పరిస్థితుల్లో చదువుకున్నోడికి చదువులేనోడికి విజనరీ ఉన్న వ్యక్తికి ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తికి ఉండేటటువంటి తేడాలు రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు, తగ్గ సీట్లు ఇచ్చారు.